నేనేమన్నా నా ఇంటికి రమ్మని మిమ్మల్ని పిలిచిందా? అవు శేఖరు, నేను ఫోన్ చేసి రమ్మన్నా, నువ్వు ఫోన్ చేసి వచ్చిందా? ఏది సరుపా? ఈ తీరు లేకపోతే లేదని మాట్లాడతానా? వ్యవసాయం చేసుకునే వాళ్ళకు నా బిడ్డని ఇయ్యా. నీకేమన్నా పిల్లలున్నారానే? గొడ్డు దానివి, కనలేదు పెంచలేదు. 10 సంవత్సరాలు అయితే నీకు పిల్లలు లేక. నా బిడ్డ సంతోషం గురించి నాకు తెలుసు. నా బిడ్డను ఎవరికి ఇయ్యాలో ఎవరితో ఎట్లుంచాలో నాకు తెలిసే. నువ్వేందే నాకెప్పేది? పిన్ని ఏమైందిరా? ఏమైంది? గంటగానం మోసపోసుకుంటున్నారు కట్టాను. అది కాదు పిన్ని, అమ్మకు బైపాస్ సర్జరీ చేయాలనంట. దానికి 5 లక్షలు కావాలనంట, లేకపోతే చనిపోతుందట. అవునా? సరిపోదా? ఆగు, ఎక్కడికి? సర్జరీ అంటే అయితే మనకేం అవసరం? అల్లుడు, ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఎందుకయ్యా? పెద్దల్లుడు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకుందాం అనుకునేదేనా? వాళ్ళిద్దరు మన చేతిలో పెరిగిన పిల్లలేనా? ఏదో ఆనవాయితీ ప్రకారం మీరు రమ్మంటే చూసుకోవడానికి వచ్చినాం. ఆనవాయితీ ఏమిందే మామ, ఉండేదేనా? ఇక మీరు వచ్చి చూసిపోతే మంచిగా ఉంటుందని రమ్మని పిలిచినాం. ఇక మీరు వస్తే అన్ని మాట్లాడుకోవచ్చు కదా ఉంటే. సరే, నువ్వన్నది కూడా వాస్తవం. మరి ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం. ఏదైనా మీ బిడ్డకే పెట్టుకుంటారు, మేమా అడగాం. గింత పెట్టు గంత పెట్టని మేము ఇప్పుడు మనం. మీ బుద్ధి ఎంత పెడితే గంత పెట్టుంది. సరే కానీ వదినా ఏమంటావు? నన్ను అడుగుతానే శేఖరు, ఆ పెట్టుకోతల ముచ్చటేందో ఇక అన్ని నువ్వే మాట్లాడి నువ్వే చూసుకో. నీకు తెలియకుంటే ఏమున్నది చెప్పు. విన్నావేమా? ఇది ముచ్చట. ఇక మాకెవరున్నదే? మా బిడ్డ ఒకతేనే. ఇక బిడ్డ పై మీద బంగారం వేస్తాం, ఇక అల్లు మీద బంగారం వేస్తాం. ఇక పెట్టుబడంతా పెట్టుబడేనా? ఇక తర్వాత ఏమున్నా అల్లుకే కదా. ఏమంటావుదే? అంతేనా? అంతే శేఖరు, ఏ పెట్టుకోతల ముచ్చట అన్ని మాట్లాడినాం. నేను ఒకసారి గణేష్తో మాట్లాడాలి. గణేష్, ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది అంటున్నావు, మరి నౌకరీ హైదరాబాద్ నేనా చేసుడు? అయ్యో అత్తమ్మ, ఇప్పుడు జాబ్ చేసే ఉద్దేశం అయితే లేదు. ఇక మనకంటావా 5 ఎకరాల భూమి ఉంది, 10 ఎకరాలు కౌలుకి ఎత్తానా. ఇదే భూమి చేసుకుంటా అమ్మను తాతలు మంచిగా చూసుకుందామని అనుకుంటానా. ఇక రేపు పెళ్ళైనా కూడా మీ బిడ్డ వేరే ఊరిపోదు, నాతోనే ఉంటుంది కాబట్టి మీకు కూడా సేఫ్ ఉంటుంది. ఇక దూరం అంటావా? ఏ పాటి దూరం? 2 కిలోమీటర్లు అయినాయి. మీరు చూద్దాం అనుకున్నప్పుడు కూడా వచ్చి చూసుకోవచ్చు. గంతే బిడ్డ, నా మనోడు నాయంబడే ఉంటాడు, ఎక్కడికి ఓడు. నాకింత వ్యవసాయం భూమి ఉన్నాయి, అది చూసుకోవడానికి కూడా నాకు సాధించలేదు. అయినా నా కొడుకు చనిపోయినాక వీని లోపటి నేను నా కొడుకుని చూసుకుంటున్నా. నేను చచ్చిపోయేదాకా నా ఆయనబడే ఉంటాడు, నన్ను చూసుకుంటాడు. నాకు ఇంకెవరు ఉన్నారు బిడ్డ? నా చావు వీని చేతుల్లోనే ఉండాలని నా కోరిక. ఏందే బాపు, ఏం మాట్లాడతాను? ఇక్కడ నుండి వ్యవసాయం చేసుకుంటేందే? లచ్చలు పెట్టి చదివిపించి వ్యవసాయం చేసుకుంటేంది? ఏందో కుదరది ముచ్చట. గట్ల మాట్లాడుతుంది బిడ్డ. నీ బిడ్డ ఏగులోనే ఉంటుంది, నీ కళ్ళ ముంగటనే ఉంటుంది, మంచిదే కదా. కళ్ళ ముందుంటే చూసుకుంటే నా బిడ్డను కష్టాల పాలు చేయమంటావా? ఒక్కగానొక్క బిడ్డ, నా బిడ్డకు కాలు కింద మట్టి అంటకుండా సాదుకున్నా. అసొంటిది ఆయనకి ఇచ్చి ఇప్పుడు లగ్గం చేసి వ్యవసాయం చేపిస్తావు నా బిడ్డతో? నువ్వు అవసరం లేదు. ఏమో చూసుకుంటా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వంటాడు. నేను మెల్లగానే మాట్లాడతాను అయ్యా, చూస్తాను కదా ఎట్లా మాట్లాడతాను.
గింత కట్నం పోసుకుంటా గిన్ని పైసలు పెట్టి ఇంత మంచిగా లగ్గం చేసి పెట్టుబోతులన్నీ పెట్టి ఇంకా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి ఇస్తా అంటే ఎట్లుంటది చెప్పు? ఊళ్ళే అందరు ఎట్లా మాట్లాడుకుంటారు? పలానోళ్ళు అంటే అమ్మ వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి ఇచ్చిండ్రు అని అంటారు. ఇవాళ రేపు ఏమైనా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి ఇస్తాన్రా? నౌకరీ చేసుకునే వాళ్ళకి ఇస్తాన్రు. అవు సరూపా ఏం మాట్లాడతలేవేంది? ఏందో వదినా, ఏముంది మాట్లాడేది? వ్యవసాయం చేసుకున్నాడు ఏమన్నా నాదం తక్కువ పని అనుకుంటానవా? నౌకరీ చేయాల్సిన కర్మ ఏముంది? నా కొడుకు ఎక్కడికో పోయి బతకాల్సిన అవసరం ఏమున్నది? నీ బిడ్డ మన కాలం ముందే మంచిగా ఉంటది. నీ బిడ్డకి ఏం కష్టం అవుతుందని అంతగానో మాట్లాడతాను. మేము అందరం లేవా చూసుకోవడానికి? ఇప్పటి మందం అంటారవ్వా, అందరు ఉన్నారని మాట్లాడతారు. వెనక సీరే మోదాలు తెలియదా, అప్పుడు తెలివందే చేసిండ్రా అని మాట్లాడతారు. అందుకే వెనక సీరు బాధపడే బదులు ఇప్పుడే అడుగుతానా, తప్పేమున్నది? ఏమద్దు, గిట్లా వ్యవసాయం చేస్తా అంటే అవసరమే లేదు. అబ్బా వదినే, నువ్వు ఆగరాదు. నువ్వు ప్రతిదానికి ఆవేశపడతా ఉంటావు. నేను మాట్లాడతావు అట్లా రసలే. నువ్వు గంత పెట్టి చదివిపిత్తేవి ఏం లాభంరా? ఏంది చిన్నన్న, నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు వదిన మాట్లాడినట్టే. అయితే నా కొడుకు వ్యవసాయం చేసినంత మాత్రాన ఏం నాదాన అవుతుంది మీకు? ఎక్కడికో పోయి నౌకరీ చేయాల్సిన అవసరం ఏముంది? నౌకరీ చేస్తే మాత్రం ఏమొస్తుంది? ఇప్పుడు గవే పైసలు వ్యవసాయం చేసి సంపాదిస్తలేడా? అయినా పెద్దన్న బతుకున్నప్పుడు ఆయన బిడ్డను నా ఇంటి కోడలు చేయాలని ఆయన కోరిక. కాదనలేక మీ ఇంటి దాకా వచ్చిన మీ ఇంటి ఆడపిల్లని అడగాలని. నా భర్త కోరిక కూడా అదే కదన్నా. మీరేంది ఇట్లా మాట్లాడతారు? వ్యవసాయం చేసేటానికి మీ పిల్లని ఇయ్యరా? మీకు ఇష్టం లేదా? ఉన్న మాట ఏదో ముందే చెప్పండి. ఏంది సరూపా, ఈ తీరు లేకపోతే లేదా? నేనేమన్నా నా ఇంటికి రమ్మని మిమ్మల్ని పిలిచిందా? అవు శేఖరు, నేను ఫోన్ చేసి రమ్మన్నా, నువ్వు ఫోన్ చేసి వచ్చిండ్రా? ఏంది సరూపా, ఈ తీరు లేకపోతే లేదని మాట్లాడతానా? వ్యవసాయం చేసుకునే వాళ్ళకు నా బిడ్డని ఇయ్యా. వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఏ పాడు బాగుపడతారో కనబడతలేదా? పంట చేతికత్తో బాధ, రాకుంటో బాధ. అత్తనేమో పెట్టుబడులకు దీనికి దానికి అప్పులకే సరిపోదు. ఎంతమంది చచ్చిపోతలేరు వ్యవసాయం చేసిన వాళ్ళు? ఏందో అయినా గణేష్ వయసు ఎంత? 27-28 సంవత్సరాలు. అసొంటోని వ్యవసాయం చేసడానికి పెడతావా? ఆయన చదువుకు నౌకరీ చేయాలి. ఇదంతా కాదు, వ్యవసాయం చేస్తా అంటే నా బిడ్డని ఏదయ్యా. అక్క వాళ్ళు దూరపోలని వచ్చిర్రు అక్క, మనోళ్ళు కాబట్టి మన ఇంటికి వచ్చిర్రు. అయినా ఇంటికి వచ్చిన వాళ్ళని అట్లా మాట్లాడు కరెక్ట్ కాదక్క. ఆయన వ్యవసాయం చేస్తాడని నీకు ముందే తెలుసు, తెలిసినా కూడా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. ఎవరికి తెలుసే ముందట? ముందు ఎవరికి తెలుసు? ఆయన చదువుకున్నాడు, ఏదో ఇంటికి వచ్చిండు కదా, వ్యవసాయం పనులు చూసుకుంటాను అనుకున్నా. మొత్తానికి వ్యవసాయం చేస్తానంటే ఎవడిస్తాడే పిల్లలు? అట్లా కాదక్క, ఎప్పుడు ఒకటే తీరుంటదా మనసు? పెళ్ళైనాక ఆయన మనసే మారచ్చు. అబ్బో, వాళ్ళు మారరే. అప్పుడు నన్ను మారుతారు, నా బిడ్డను మారుతారు. మన ఇంటి ముఖాన్ని రాకుండా చేస్తారు, ఒక్కగాని ఒక పిల్ల ముఖం చూడకుండా చేస్తారు. ఎందుకు వదినా అంత చిలుకనగా మాట్లాడుతున్నావు? నా కొడుకును రైతు లేనిది దేశానికి అన్నం లేదు. భూస్వామి ఆసాముల కంటే ఎక్కువ నా నౌకరీ నా కొడుకు సంపాదిస్తాడు. ఎందుకంత అన్ని తీర్లు నువ్వే ఆలోచించుకొని ఏదేదో మాట్లాడతాను? ఇంటి ఆడబిడ్డగా వచ్చిన నా కొడుకుని బిడ్డను చేసుకోవాలని మా అన్న కోరిక. ఆ కోరిక కాదనలేకనే వచ్చిన. ఎందుకు నువ్వు ఇట్లా చిన్నబుచ్చుకునేటట్టు మాట్లాడతాను? అవ్వా, నాకు అన్ని తెలిసే మాట్లాడతానా. లోకం మీద నడిచేటి అన్ని ఇప్పుడు గట్లనే ఉన్నాయి. మీది చూడు ఒకటి మాట్లాడతాను, లోపల ఒకటి ఉంటుంది. తెలుస్తలేదా? ప్రపంచం మీద ఎన్ని జరుగుతలేవు. అందుకే అవసరం లేదు ఇప్పుడు ఇచ్చురాదు, తర్వాత బాధపడద్దు. బాబు నా మాట చెప్పిండే గంతే. ఇక ఏంది బిడ్డ, ఎందుకు కోపంగా మాట్లాడుతున్నావు? ఇదంతా కావాలని మమ్మల్ని పిలిచి అవమానపరిచినట్టున్నది. అవునా శేఖరు, ఏందే ఇదంతా? మామ నేను మాడతా మామ. అయినా ఏంది వదిలేను? గణేష్ ఏమి ఇస్తున్నా చెప్పి ముందే అడిగి ఉంటుంది. నేను చెప్పటోని కదా, తీరాడికి వచ్చినాక ఇట్లా చెప్పుడు కరెక్ట్ కాదు వదినే. అగో, నువ్వు నాకు ముందే చెప్పినవా అయ్యా? పొద్దుకి చెప్పినవి ఇలా పెళ్లి సూపులకు వస్తానని. ఏందో వ్యవసాయం చేసుకునే వాళ్ళకు నా బిడ్డని ఇయ్యా, గంతే. అక్క ఎందుకు మాటలు ఇచ్చి పెడతాను? ఎంత కాదనుకున్నావా మన ఆడబిడ్డ? తెల్లారులైతే మొక్కలు చూసుకునేటోళ్ళం. మాటలు వదిలేసుడు మంచిది కాదక్క. ఇగోవే, నా బిడ్డ విషయంలో ఎవరు తల దూర్చకుర్రి. నీకు అవసరం లేని ముచ్చట. ఊరగాళ్ళు ఉంటా తెలిసేది. ఇది నా అవ్వగారిల్లని కొండంత ఆశతో వచ్చిన. నా మేన కోడలి నా ఇంటి కోడలు అవుతుందన్న ఆశతోటే నేను ఇక్కడికి వచ్చిన. కానీ నన్ను ఇన్ని మాటలని అవమానిస్తుందని అనుకోలేదు. రామా పోదాం, ఇంకేం చూస్తాను? రారా. పోండి, గంట రేషం ఉన్నోళ్ళు కొడుకును నౌకరీ ఏ పెట్టాలి. గిట్లా వ్యవసాయం చేసడానికి కాదు. ఎవరన్నా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే అలా కృషి చెయ్యి, లగ్గం. ఇద్దరు కలిసి మంచిగా వ్యవసాయం చేస్తారు. అచ్చిన ముళ్ళే తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు. దావేదా రేషానికి ఏం తక్కువ లేదు. అమ్మా రావే. సౌజన్య, వదినట్లు అన్నదని బాధపడుతున్నావా అని?
ఒక్కసారి అంటే బాధపడేదాన్ని, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు అంటాంది. విని విని అలవాటు అయిపోయింది. అయినా అందులో తప్పే ఉందయ్యా. మన పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది, మనకు పిల్లలు కాలేదు. ఉన్న మాటే కదా అక్క అన్నది. సరే తీయే పోదాం. నువ్వు అయ్యా, నేను కొంచెం అయినా కత్తా. ఏమైంది? ఏం లేదయ్యా, నువ్వు. సరే తీయే, నెక్స్ట్. నా బిడ్డ విషయంలో ఎవరు నీకు అవసరం లేదు ముచ్చట. బిడ్డ నువ్వు అట్లా మాట్లాడు మంచిగా అనిపించలే. అరే ఇక్కిదే లేకుండా లేదన్నప్పుడు కూడా కరెక్ట్ కాదు బిడ్డ. ఏమో కొంచెం మాట్లాడితే వాళ్ళు మారుతుండే కావచ్చు. ఎట్లన్నా మంచిగా చేసుకుని ఆ సంబంధం ఖాయం చేసుకుంటాం కదా, ఎందుకంత తొందరపడ్డావు బిడ్డ? అది కాదు మామ, కన్న కొడుకుని తప్పంటే ప్రపంచంలో ఏ కన్న తల్లి ఊకోదు. నా కొడుకేమన్నా రోడ్ల మీద పోయే పోరీలు ఎంబడి తిరుగుతాడా, లేకపోతే మర్డర్ చేస్తాడా, లేకపోతే దొంగతనాలు చేస్తాడా? ఏం చేస్తాడు నా కొడుకు? నా కొడుకుని ఎందుకు తప్పంటది మా వదిన? అయినా రేపు ఏ పోటు కనిపిస్తుందో నేను కూడా చూస్తా. వాడు మెత్తగా అంటే అప్పుడు ఏర్పడుతుంది అమ్మకు. పదే పదే వ్యవసాయం చేసేటోన్ని ఏదో పాపం చేసినట్టు మాట్లాడతాను. ఏదో ఏమో ఆమె కథే నాకు అర్థం కాలే. నువ్వు అన్నది నిజమేనమ్మా. ఇప్పుడు వానికి పిల్లని ఇవ్వకుంటే వీని పరిస్థితి ఏంది? ఏంది మామ నువ్వు ఇట్లా మాట్లాడతాను? వాళ్ళు పిల్లనియకపోతే లోకం మీద ఆడిపోరగాలు కరువైలా, లోకం కొట్టు పోయిందా? ఏమో వాళ్ళ పిల్లలే కావాలా? వాళ్ళకి లేనప్పుడు మనకెందుకు? అబ్బా అమ్మ నువ్వు ఆగే. తాతకు అర్థం చేసుకోవాలని ఉంది కావచ్చు. తాత నువ్వు చెప్పు తాత, నేను అర్థం చేసుకోవాలన్నా? వీళ్ళందరూ తీసిపెట్టు, నీకు ఇష్టమైతే చెప్పు. వాళ్ళ కాళ్ళ మీద వాడు ఎట్లా వేసి నేను ఒప్పించి చేసుకుంటా తాత, నీ ఇష్టం, నువ్వు చెప్పు తాత. అట్లని కాదు బిడ్డ, మన ఇంటి అమ్మాయిని చేసుకుంటే మనకు మంచిది, అన్ని విధాల సౌకర్యం ఉంటుంది. ఎవరినో చేసుకుంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏందో మనకు తెలియదు, అమ్మాయి ఎటువంటిదో మనకు అర్థం కాదు. అందుకని మన పిల్లని చేసుకుంటేనే మంచిది బిడ్డ. ఏ నువ్వు ఆగు మామ. ఒరే గణేషు, వాళ్ళు నన్ను ఎట్లా పడితే అట్లా మాటలు అన్నారు. ఇంటికి ఇయ్యం అందుకోవడానికి పోతే నేను ఆ ఇంటి ఆడబిడ్డను. వాళ్ళే వచ్చి నన్ను బతిలాడేది పోయి ఇప్పుడు నేను పోయి నా కొడుకు నీ బిడ్డని అని అడగాలరా? నేను పోయి అడిగే ప్రసక్తే లేదు. నేను ఆ ఇంటి ఆడబిడ్డను, నేను తగ్గను. కావాలంటే నీకు వేరే మంచి పొల్లను చూసి పెళ్లి చేస్తారా? లోకం మీద కరువైల్లా ఆడిపోరగాను. నీకేం తక్కువరా? బంగారం వస్తుంటే ఇల్లు జాగా పొలం ఇల్లు వాకిలు అన్ని ఉన్నాయి. మంచి పోరు దొరుకుతుంది, సరేనా? అమ్మా అమ్మా ఇక తాత నువ్వేం బాధపడకే. అమ్మ గట్లే మాట్లాడుతుంది, నేను ఎట్లా చేసి అమ్మ నొప్పిస్తా కానీ నువ్వు ఇవన్నీ రంది పెట్టుకోకు, మళ్ళీ నీ ఆరోగ్యం మంచి లేదు. సరే బిడ్డ, నువ్వు ఎట్లన్నా ఆరతిని పెళ్లి చేసుకోవాలరా. మీ తండ్రి చచ్చిపోయిన తర్వాత నీలోనే మీ తండ్రిని చూసుకుంటున్నారా నేను? అరే నువ్వు పట్నం పోతే నా పంచ ప్రాణాలు పోతాయి బిడ్డ. నువ్వు పోతున్నావు. తాత నువ్వు ఎందుకు ఎడతానవే? నేను ఇడిచిపెట్టి నేను ఎందుకు పోతా చెప్పు? నేను చూసుకుందామనే కదా తాత నేను ఇక్కడ ఉంటానా? నువ్వు ఏడవకే, నాకు బాధ అనిపిస్తుంది. ఆర్తి ఎంతసేపు కూర్చుంటావే ఈడ? అన్నం వేసి అరగంట అవుతుంది, తిందువురా. లేదు పిన్ని, నేను తినను. ఏమైంది దీనికి? ఎందుకు తినను అంటానవే? నిన్న జరిగిన దాని గురించి బాధపడతానవా? కాదు పిన్ని, అందరు ముంగట మమ్మీ అట్లా బావని తిడితే ఎట్లుంటది చెప్పు? బావ ఎంత ఫీల్ కావాలి, నేనెంత ఫీల్ కావాలి? మీ అమ్మ గురించి తెలియంది ఏమున్నదే? నోటికి ఏది పడితే అదే మాట్లాడుతుంది. ఆ మాటలతో మనసును బాధ పెడుతుంది. అబ్బో మీ అమ్మకు చెప్ప వశం కాదు, మీ అమ్మ నూరికే భయపడాలి. ఇప్పుడు బయటికి వేయింది, వచ్చేసరికి నువ్వు అన్నం తినకపోతే నన్ను షీరి బొంద పెడుతుంది. తింటూరన్నాడు. అబ్బా పిన్ని, బావతో పెళ్లి చేయమని ఒకసారి మమ్మీతోటి మాట్లాడతావా? నువ్వు చెప్తే ఒప్పుకుంటదేమో. ప్లీజ్ పిన్ని చెప్తావా? అబ్బో నేనా? మీ అమ్మతోనా? నీకో దండం మీ అమ్మకో దండమే తల్లి. మీ అమ్మ నోట్ల నోరు నేను పెట్టలేనవ్వా. మీ అమ్మతో గెలుచుడు ఎవరి వల్ల కాదు. అబ్బో నిన్న చూసినావు కదా, ఆడిబిడ్డను చూడకుండా ఎన్ని మాటలు ఇచ్చి పెట్టిందో. ఏమైంది? ఏం లేదయ్యా, ఆర్త అంటుంది పెళ్లి గురించి వాళ్ళ అమ్మతో మాట్లాడు అంటుంది మనల్ని. మరి మాట్లాడపోయాను. ఏంది
నువ్వు కూడా గట్నే మాట్లాడుతావు. నిన్న చూసినావు కదా అందరి ముందు మన ఇద్దరిని ఎట్లా తిట్టిందో. మీ చెల్లెని చూడకుండా అంతమంది ముందట ఎట్లా పడితే తిట్టి పంపించింది. నేను మాట్లాడినాడట. అవో నేను మాట్లాడను ఆయన నాకు తెలియదు అవ్వ. నేను ఇంట్లో అయితే ఏలేబెట్టా, నీ ఇష్టం ఇక. అది కాదే మనల్ని ఏదో అన్నదని చెప్పి దాని జీతం ఖరాబ్ చేసేందుకే. ఏమో వింటదేమో. అయినా నిన్న ఉన్న కోపం ఉండకపోవచ్చు. ఒకసారి పోయితే మాట్లాడు. అంతలా అయితే నేను కూడా వచ్చి మాట్లాడతా. అబ్బా పిన్ని మాట్లాడదాం పిన్ని. బాబాయ్ కూడా మాట్లాడతా అన్నాడు కదా, ఇంకేంది పిన్ని, మమ్మీని ఒప్పిద్దాము. ఏమంటావు పిన్ని? సరేనే, నీతో నా తలకాయ నొప్పి వచ్చింది. నొప్పితేగా అన్నం తింటున్నాడు. నేను తినా, అమ్మతోని మాట్లాడిన తర్వాత తింటా. అవో దీంతో కోసే ఉన్నది కదా నాకు. సరే తి సావి ఇన్నే, మీ అమ్మ వచ్చినాక మీ అమ్మతో మాట్లాడతా. దాంతో నాకు ఎంత ఉంటుందో ఏమో రాసా. అబ్బా ఏమెండ ఎండ పాడుగాను. పోయిన పని కాలేదు, ఏం కాలేదు. రా రా అంటారు. ఏం గ్రూపో ఏమో, తిరిగి చచ్చుడు అవుతుంది. ఎండ పాడుగాను. ఇంతగానం కొడుతుంది ఏంది? ఎండాకాలం ఏర్పడతలేదు, వానాకాలం ఏర్పడతలేదు. అబ్బో నడిచి కాళ్ళని నొత్తాయి. ఏ మీటింగ్లో ఏం గ్రూపులో. సౌజన్య కొన్ని నీళ్ళు తీసుకురావే. అబ్బా దేవుడా, అబ్బా ఎండ పాడుగాను, తలకే అంత నొత్తాను. ఏందే మోకాలంత ఎట్లా పెట్టుకున్నారు? ఏం లేదు అక్క. ఎటు వేస్తాను అక్క? అదే పొద్దుగాల ఆ అంజలక్క వచ్చి గ్రూప్ మీటింగ్ అని చెప్పింది కదా, మీటింగ్ కాడికి పోయినా. మంచిగా అయిందా మీటింగ్ మరి? ఒకరు అత్త ఒకరు రాలేదేమో. రా రా అని ఇంటికి వచ్చి పిలుచుకపోతారు. ఆడికి పోతే ఎవ్వరు రాలేదు. నాకే యాస్టక్ వచ్చిందండి. పాడవాడు బాగా కొడుతుందని ఇంటికి వచ్చిన. అవును మరి. అక్క మన ఆర్తి గురించి, అదే నిన్నటి విషయం గురించి ఏం ఆలోచించినావు అక్క? నిన్ననే చెప్పిన కదనే అద్దని. వ్యవసాయం చేసడానికి నా బిడ్డని ఇయ్యనయ్యా. అయినా ఆయన ఒక్కడే ఉన్నాడా అనే ఇచ్చడానికి? లోకం మీద బొచ్చడు మంది నౌకరీ చేస్తాడు. మా దొరుకుతారు నా బిడ్డకు. ఏదో ఇంటి ఆడబిడ్డ కదా కాదనద్దని వాళ్ళని రమ్మన్నా. వీడికి వచ్చినాక తెలిసింది వ్యవసాయం చేస్తాడని. గణేష్ నౌకరీ తీయకపోదామా? ఆడబిడ్డ కంటే ఎక్కువనా? ఏందో అసలుకే ఇయ్యనా వ్యవసాయం చేసడానికి నా బిడ్డను. గట్లా అంటవేందక్క? అల్లుడేముందక్క, పండుగలకో పబ్బాలకో వచ్చిపోతాడు. కానీ మొగుడు అనేటోడు జీవితాంతం దాంతో ఉండేటోడు. ఇక్కడ నీ ఇష్టం కంటే దాని ఇష్టం గొప్పదక్క. దాని గురించి ఆలోచించు కదా. ఏంటిది ఆలోచించేది? నేను దాన్ని కన్నానా లేకపోతే అదే నన్ను కన్నదా? దానికి ఏది ఎప్పుడు చేయాలనో ఎట్లు ఉండాలనో అన్ని నాకు తెలుసు. నేను దానికి ఎప్పుడు ఎట్లుంచానో గట్లు ఉంచుతా. నా బిడ్డ మంచిగా ఉండాలని నాకు తెలియదానే? నా బిడ్డ సంతోషంగా ఉండాలగా నేను కోరుకునేది. వ్యవసాయం చేసుకుంటానికి ఇస్తే ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా నీకు? సరేనే, నువ్వన్నట్టుగానే దాన్ని వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తా. రేపటి వాళ్ళ అత్త మంచాల పడుతుంది. అప్పుడు వ్యవసాయం పని అంతా ఎవరు చూసుకోనే? నా బిడ్డ చూసుకోవాలి. నాటేయడానికి, పత్తి కలచడానికి అన్నిటికీ నా బిడ్డనే పోవాలి. అది ఎండలా నల్లగా అవుతుంది పనిచేసి. సరే తీయే, అది పోని. ఏదో దాని వ్యవసాయం పని అది చేసుకుందాం అనుకున్నాం. రేపటాళ్ళ పెట్టుబడి కానీ దీనికని దానికని అప్పులైతాయి. అప్పులైతే నా అల్లుడు ఏమంటాడో తెలుసా? ఆర్తి మనకు పెట్టుబడికి పైసలు లేవు, ఇన్ని అప్పులైనాయి, ఎట్లనే నీ దగ్గర బంగారం ఉన్నది కదా, మీ అవ్వగారింటి కాంచి పట్టుకరా అంటాడు. అప్పుడు పరిస్థితి ఏందే? నీకు చెప్పన్నానే, రైతుల మీద బంగారం పెండ్లాల మీద కన్నా బ్యాంకులలోనే ఎక్కువ ఉంటది. ఎందుకంటే నేను కూడా ఓ రైతు బిడ్డనేనే. నా అయ్య వ్యవసాయం చేస్తాడు. అప్పుల బాధ భరించలేక మా అమ్మ చీర పట్టుకొని ఎన్నోసార్లు ఫ్యాన్ కురేసుకుందామని చూసిండే మా బాపు. అందుకే అసోంటి కట్ట నా బిడ్డ పడద్దనే ఆ వ్యవసాయం చేస్తానన్నందుకు వాళ్ళకు లగ్గం చెయ్య అన్న. అర్థమైందా? నీకు తెలియదే సౌజన్య, రైతుల పంట నీళ్ళ కన్నా వాళ్ళ కన్నీళ్లతోనే తడుతుంది. తెలిసి నేను తప్పు చేయలేను. నా బిడ్డను వ్యవసాయం చేసుకునేటానికి ఇచ్చి అస్సలకే పెళ్లి చేయ. ఆర్తి, నా మీద నమ్మకం ఉన్నది కదా నీకు.
నీకేసోంటి అబ్బాయినిచ్చి పెళ్లి అన్నో నాకు తెలిసే. మీ నాన్న చచ్చిపోంగా ఆయన చివరి కోరిక ఏందో తెలుసానే, నా బిడ్డ సంతోషంగా ఉండాలి, ఒక గొప్పింటి బిడ్డ కావాలని కోరుకున్నాడే. అందుకే మీ నాన్న చివరి కోరిక నేను తీరుస్తా గంతే. ఏం మాట్లాడకుర్రిగా. రేపు జాబ్ చేసేటోనికి పిల్లనిత్తురా. ఏమైందిరా? నాటెత్తలాంటివి నాటెత్తి మరి యూరో కూడా వేయకపోతే ఎట్రా మరి? మన రమేష్ గారు లేడా ఇక్కడ కరీంనగర్ దొరకలేవా అని జైత్యాల పోయి పట్టుకొచ్చినట. నేను కూడా కాటో పట్టుకొని జైత్యాల పోయి పట్టుకొద్దామని చూసిన. అదే ఆడ అత్త అని చెప్పిండు, ఇంకా ఫోన్ చేయలే. ఇద్దరు కలిసి పోతాం. ఇక ఆ అడ్రస్ అయినా నాకు తెలియదు కదా. సరే ఆనబడి పోయిరాపు కదా, ఆనబడి పోతే మనం తీసుకొని రావచ్చు. ఎర్ర పడుతుంది పొలం మందు లేక. సరేరా. ఏమైంది బిడ్డ? ఏమో పిల్లున్నదంటివి పోయి వచ్చినావా? ఏమైందమ్మా? తాత అడుగుతాడుగా, సపోర్ట్ చేస్తలేవు. అడిగేది నిన్నేమ్మా. ఏమైందమ్మా? మామ, నా కొడుకు పిల్లనియమని ఒక 10 మందిని అడిగిన, 10 ఇండ్లు తిరిగిన. వాళ్ళు అడిగే ప్రశ్న ఏందో తెలుసా మామ? నీ కొడుకు ఏం పని చేస్తాడు అని అడుగుతాను. నా కొడుకు ఒక వ్యవసాయదారి అని చెప్తే, ఏంది వ్యవసాయం చేసేటానికి మా పిల్లనియాలనా అని చిన్న చూపు చూస్తాను మామ. అంటే వ్యవసాయం చేసాడు అంత పాపమా? నేను ఇన్ని రోజులు నా కొడుకు ఒక అన్నదాత, 10 మందికి కష్టపడి అన్నం పెడతాడు అనుకున్నా, ఎంతో గర్వంగా ఫీల్ అయినా. కానీ వ్యవసాయం చేసుడు అంత పెద్ద తప్పని నాకు ఇప్పుడే అర్థమైంది మామ. జై జవాన్ జై కిసాన్ అంటే దేశానికి రైతు ఒక వెన్నెముక్క అనుకున్నా. కానీ రైతు బిడ్డకు కూడా పిల్లని అయినంత పాపం చేస్తాది వ్యవసాయం అని నాకు ఇప్పుడే అర్థమైంది మామ. నేను ఇన్ని రోజులు వ్యవసాయం చేసుడు ఎంతో గొప్ప అనుకున్నా. కానీ ఈ సమాజం అనే మాటలకు వ్యవసాయం చేసుడు ఒక పెద్ద తప్పని అనుకున్నాను మావయ్య. అమ్మా, నేను అందుకే చెప్తున్నా అమ్మా, సంత వాళ్ళే పిల్లనియనప్పుడు బయట వాళ్ళు ఇస్తారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అమ్మా? ఇక్కడనే కాదమ్మా, నువ్వు ఎక్కడికి పోయి అడిగినా కూడా వాళ్ళు అడిగేది ఒకటే ప్రశ్న, నీ కొడుకు ఏం పని చేస్తానని. అప్పుడు నువ్వు నా కొడుకు రైతు అని గర్వంగా చెప్పుకుంటావు. కానీ వాళ్ళకి అది చిన్న చూపు అమ్మా. బయట వాళ్ళు ఏదో అనుకుంటారని ఇప్పుడు నేను హైదరాబాద్ పోయి పని చేయలేనమ్మా. ఎందుకంటే నేను రైతు బిడ్డను, రైతుగానే పుట్టినా, రైతుగానే బతుకుతా అమ్మా. అమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో, నా కట్టె కాలే వరకు, చీతే ఆరే వరకు నేను రైతునే అమ్మా, రైతునే. తాత, నేను రైతుగానే ఉంటా తాత, రైతుగానే ఉంటా. ఇప్పుడు ఏం చేద్దామంటావు అమ్మా? చేసేది ఏముంది మామ? నా కొడుకు జీవితం కోసం ఆడబిడ్డనైనా నేను నా స్థాయి తగ్గించుకొని ఆ ఇంటికి పోయి ఆరతినిచ్చి పెళ్లి చేయమని నా కొడుకు కోసం అడుగుతా మామ. ఎందుకంటే వేరే దారి లేదు. రైతు అంటే నేను ఎంతో విలువ ఉంది అనుకున్నా, కానీ రైతు అంటే విలువ లేదని నాకు ఇప్పుడే అర్థమైంది. వాళ్ళు తిట్టినా కొట్టినా ఆఖరికి చంపినా నా కొడుకు కోసం ఏం చేయాలో అది చేస్తా మామ. బిడ్డ, నువ్వు ఒక్కదానివే కాదు, నీతో నేను కూడా వస్తా. ఇద్దరిని కలిసిపోయి మాట్లాడదాం. మాట్లాడితే మారుతుంది కావచ్చు. పద బిడ్డ, ఇద్దరం పోయేద్దాం. నువ్వెందుకులే మామయ్య, నువ్వు వద్దు. నేను ఒక్కదాని పోయి మాట్లాడొద్దు. ఎందుకంటే మా వదిన ఒకవేళ నన్నేమన్నా అన్నదంటే నువ్వు విని తట్టుకోలేవు. అందుకే వద్దు మామయ్య. బిడ్డ, తట్టుకునే శక్తి నాకున్నది. వాళ్ళు అట్లంటారని తెలుసు నాకు. పడి పడి నాకు అలవాటు అయిపోయిందమ్మా. కానీ బిడ్డ, నీ కొడుకు జీవితం ఎంత ముఖ్యమో నా మనోని జీవితం నాకంత ముఖ్యం. పద బిడ్డ, నీతో నేనత్తా మాట్లాడదా. పద బిడ్డ. ఏంది బిడ్డ, ఎందుకు ఆగినావు? పోదంరా. వదిన ఏమంటదేమో అని భయంగా ఉంది మామయ్య. ఏమన్నారు బిడ్డ?
నేను ఉన్నా కదా, దా. వదినా వదినా అన్నా గీ రాత్రి ఆడబిట్టి ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చినట్టో ఏమో. ఆ రోజు నీ బిడ్డని తీరి లేకపోతే లేదనుకుంటా వేయరు కదా. ఎందుకు వచ్చిందో మీ చెల్లె. ఏమైంది శేఖర్ ఈ మాట్లాడవు? ఎందుకు వచ్చి తెలుసుకుందాము. చెల్లె ఏమైందిరా? ఏం లేదన్నా. వదినా అప్పుడేదో తెలియక మాట్లాడినా, ఏదేదో అని అలిగి వెళ్ళిపోయినా. ఇప్పుడు నాకు నేనే వచ్చి అడుగుతానా, నీ బిడ్డను నా కొడుక్కిచ్చి పెళ్లి చేయవదినా. నువ్వు ఏం చెప్పినా చేస్తా. దయచేసి పెళ్లికి ఒప్పుకోవదినా, నీకు దండం పెడతా. చూడు బిడ్డ, చిన్నపిల్ల ఏదో తెలుసో తెలియకనో అన్నది. జర మన్నించి మీ బిడ్డను తన కొడుకిచ్చి పెళ్లి చేయ బిడ్డ. అలిగిపోయిన దానికి ఏ ముఖం పెట్టుకొని నా ఇంటి కడప దొక్కినావు నువ్వు? ఆ రోజు ఎందుకు ఇట్లా మాట్లాడలేదు? ఇప్పుడు దండం పెడతావా వదినా అని బాగానే మాట్లాడతాను. ఆ రోజు గుర్తుకు రాలేదా వదినా? మరి ఆ రోజే నా మాటకు విలువిచ్చి నీ కొడుకు నౌకరు పెట్టిస్తాను ఎందుకు మాట్లాడలేదు? నా కొడుకు వ్యవసాయం చేస్తాడు, ఏం చేస్తావో చేసుకోపో అనుకుంటా మాట్లాడుకుంటా వేడు. అప్పుడు గుర్తుకు రాలేదా వదినా? అయినా ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? నీ కొడుకు నా బిడ్డనిచ్చి అసలు పెళ్ళే అయ్యా. ఇప్పుడు ఈ మాట మాట్లాడతారు, రేపు ఇంకో మాట మాట్లాడతారు. పొద్దుడికి రాత్రి గిన్ని మాటలు మార్చి మీది మీద ఏం ప్లాన్లు వేసుకొని వచ్చిర్రో. ఇప్పుడు వదినే వచ్చినావు. ఏ జ్ఞానోదయం అయిందో ఏమో. ఓహో, ఏ జ్ఞానోదయం అయిందో నాకు మా తెలిసి ఎక్కడ నా పిల్లని చూస్తా అని పోవచ్చు. పోయిన కానా నీ కొడుకు వ్యవసాయం చేస్తానని ఎవరు పిల్లనియలేదు. ఇక వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కేదేంది, ఆ మొక్కేదేందో నా కాళ్ళు మొక్కుతా అని నా ఇంటికి వచ్చినావు. కొద్దిగానన్నా సిగ్గుమానం ఉండాలి. అద్దరి వేణవు కదా, పోయిన సందానుండు. ఏం నిలబడి చూస్తాను పో. అక్క ఎందుకు అట్లా మాట్లాడతాను? ఆమె మన ఇంటి ఆడబిడ్డ, మొత్తం విలువ లేకుండా మాట్లాడతాను. ఏం మాట్లాడతానదే? ఆడబిడ్డ అని విలువిచ్చిన ఆ విలువను ఆమె కాపాడుకోలేదు. ఆమెనే మనల్ని కాదనుకొని వేయింది. కాదనుకొని వేయింది దానికి ఇంటికేం సంబంధమే? కాదనుకొని వేయిందక్క. ఆమె తప్ప ఆమె తెలుసుకొని నీ బిడ్డ నీ నచ్చింది కదక్క, అంతగానం బతిలాడుతాంది. అయినా నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించావా అక్క? ఆమె సంతోషం గురించి ఆలోచించు, నీ గురించి నువ్వే ఆలోచించుకుంటావు ఎందుకు ఎప్పుడు చూడు? అబ్బో, నా బిడ్డ సంతోషం గురించి నువ్వు మాట్లాడతానవానే? అయినా నీకేమన్నా పిల్లలున్నారానే? గొడ్డు దానివి, కనలేదు పెంచలేదు. 10 సంవత్సరాలు అయితే నీకు పిల్లలు లేక. నా బిడ్డ సంతోషం గురించి నాకు తెలుసు. నా బిడ్డను ఎవరికి ఇవ్వాలో ఎవరితో ఎట్లుంచాలో నాకు తెలిసే. నువ్వేందే నాకు చెప్పేది? ఏం చెప్తాను చెప్తాంటే అర్థమైతలేదా? ఇంకా నిలబడి చూస్తారు జిట్టు బొమ్మలనే. పోరి, మనిషి పుట్టువాడు ఉడితే ఒక్క మాట పోవాలి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. సిగ్గుమాన లేకుండా ఇంటి ముందటే నిల్చుంటారు ఇన్ని మాటలు అన్నా కూడా. ఏం బతుకులో ఏమో, ఇజ్జత్ తక్కువ బతుకులు. చీ అన్నా కూడా చూస్తారు ఈయన్నే. ఉండూరి సౌజన్య, బాధపడలేదు. మా వదిన తెలిసిందే కదా. ఎందుకు బాధపడరయ్యా? ఇంటికి పెద్దది కదా, మీ వదిన కదా అని ఆమె ఎన్ని మాటలన్నా నేను భరించిన. సరే నన్నంటే అన్నది, ఇంటికి ఆడబిడ్డ గమని అనాల్సిన అవసరం ఏముంది? ఆమె ఎందుకు పడుతుంది చెప్పు? ఎటుకు పడతాను కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇవన్నీ భరించడం నాతో కాదయ్యా. ఇంకా మనం వేరు పడదాం. ఇన్ని రోజులు ఓర్పుతోనే అన్ని మాటలు పడ్డా, ఇక నాతో కాదు. నేను మా వాళ్ళ ఇంటికి పోతాను. సరే దియే, నువ్వెందుకే ఓడు? నువ్వన్నట్టే మనం ఏరు వాడదాం. ఈ ఒక్కరోజు ఒకే పట్టు. సరే. ఏంది అంత చల్ల చెమటలు పెడతానే? చెయ్యి పాడుగాని బాగా గుంజుతానే. ఛాతీలో నొప్పి వచ్చినట్టు అవుతుంది. అమ్మా
ఆర్తి అమ్మా ఆర్తి అమ్మా ఏం చెప్తానవే? ఏమైందమ్మా? ఛాతీలో నొప్పి వచ్చినట్టు అవుతుంది బిడ్డ. ఛాతీలో నొప్పి ఎత్తుందా? పిన్ని అమ్మా బాబాయ్ మమ్మీ అయ్యో అయ్యో ఏమైంది అక్క? ఏమైంది వదినా మమ్మీ? వదినా హాస్పిటల్ తీసుకోదాం పాటు. మమ్మీ అమ్మా ఏమైందా? మనతోని మంచిగా ఉంటే రాత్రంతా హాస్పిటల్ ఆమెను పట్టుకొని ఉండకపోతుమా? ఆమె అన్న మాటలు గుర్తుకొస్తే నాకు ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలే. ఛీ, ఎట్లా పడితే అట్టే తిడుతుంది, నోటికి ఎంత అదే మాట్లాడుతుంది. అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఎందుకంటవేంది? ఇంకా ఆడబిడ్డని అంటారా? ఆడబిడ్డ ఉసిరే కలిగింది మాకు. అప్పట్లా రోజులు గడిచేదేమన్నా అంటే ఇప్పుడు ఎంబడే కలుగుతాయి. అందుకే ఇట్లా అయింది ఆమెకు. అరే పోనీ తీయే, చిన్నపిల్లలు హాస్పిటల్ పెట్టి వచ్చినాం. అరే నేను ఉంటానా వద్దంటేది. డాక్టర్ ఏమన్నాడో ఏమో. ఏమంటాడు? అత్తది కదా, వచ్చినాక చెప్తది. బాబాయ్ పిన్ని పిన్ని ఏమైందిరా? బాబాయ్ ఏమైంది? గంటగానం మొస్స పోసుకుంటూ కట్టాను. అది కాదు పిన్ని, అమ్మకు బైపాస్ సర్జరీ చేయాలనంట. దానికి 5 లక్షలు కావాలనంట, లేకపోతే చనిపోతుందట. అవునా? సరిపోదా? ఆగు, ఎక్కడికి? సర్జరీ అంటే అయితే మనకేం అవసరం? వాళ్ళ అమ్మను పాపమని నువ్వు నీ కిడ్నీ అమ్ముకొని ఆపరేషన్ చేపించినా రేపు పొద్దున మళ్ళొచ్చి నిన్ను నన్ను తిట్టుకుంటా ఆడిపోసుకుంటూనే ఉంటది. నువ్వు ఎన్ని రకాలుగా ఎంత మంచి చేసినా ఆమె నీకు ఏదో ఒక రకంగా చెడు చేసుకుంటూనే ఉంటది. అసొంటి ఆడది వీళ్ళ అమ్మ. అయినా మీ బావున్నాడు కదా, పోయి అడుగు. మేమెందుకు ఇస్తాం? నడువు నుంచి నువ్వురా. అది కాదు పిన్ని. బాబాయ్ బాబా, అత్తమ్మ, తాత, అత్తమ్మ, బాబా. అమ్మ ఆర్తి ఏమైందే? ఏమైంది బిడ్డ? అత్తమ్మ, మమ్మీకి గుండెపోటు వచ్చింది. ఎప్పుడు? ఇయ్యాల. ఇప్పుడు ఎక్కడుంది? హాస్పిటల్ ఉంది. బైపాస్ సర్జరీ కావాలంట, దానికి 5 లక్షలు కావాలంట. అయ్యో 5 లక్షలు? గణేష్, గణేష్ రారా తొందరగా. అత్తమ్మ హాస్పిటల్ ఉన్నదట, ముందు ఆర్తి తీసుకొని తొందర పోరా. సరే అమ్మ. స్వరూప, నేను అన్న మాటలేవు మనసులో పెట్టుకోకు. ఇంట ఆడబిడ్డ అన్న మాట మర్చిపోయి నిన్ను ఎటు పడతాటే మాటలని నీ మనసు బాధ పెట్టిన. నా బిడ్డని ఇంటికి వచ్చి పైసలు అడగంగానే నువ్వు 5 లక్షల రూపాయలు ఇచ్చినావు. నువ్వు పైసలు ఇవ్వకపోతే ఈ రోజు నేను చచ్చిపోయేదాన్ని. నా బిడ్డ అనాథ అయ్యేది. నేను అన్న మాటలే మనసులో పెట్టుకోకు. నన్ను క్షమించు స్వరూప, క్షమించు. అయ్యో వదినా, నువ్వు అన్న మాటలన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను వదినా. అయినా నీ ఇంట్లో నువ్వు నీ వాళ్ళను మంచిగా చూసుకుంటే ఈ రోజు ఆ 5 లక్షలు ఇవ్వాల్సిన అవసరం నా దాకా రాకపోవదినా. నా ముందే చిన్నన్నను చిన్నదినను వాళ్ళకు పిల్లలు లేరని చెప్పి ఎటు పడితే మాటలు అంటివి. క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, వాళ్ళకు చెప్పొదినా. అవును స్వరూప. సౌజన్య, నన్ను క్షమించే. నీకు పెళ్ళైకి ఇన్ని రోజులైంది, నీకు పిల్లలు అయితే లేరని నీ మనసు బాధపడేటట్టు చేసిన. నీకు పిల్లలు లేకుండా కూడా నా బిడ్డను నీ సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నావు. అది మర్చిపోయి నేను మాట్లాడిన. మీరు పైసలు ఇవ్వకపోవడే మంచిదైంది. ఎందుకంటే మనసులో విలువ ఏందో నాకు అర్థమైంది. శేఖరి, నా మాటలు మనసులో పెట్టుకోకయ్యా, నన్ను క్షమించు. సరే అక్క, నువ్వేం బాధపడుకో, టెన్షన్ పెట్టుకోకు. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చినావు, మర్చిపో. మేము ఎప్పుడో మర్చిపోయినాం అవన్నీ.
ఆర్తి నువ్వన్నట్టుగానే బావ నీకిచ్చి పెళ్లి చేస్తా బిడ్డ. స్వరూప అవునా నా బిడ్డను నీ ఇంటి కోడలు చేసుకో. తప్పకుండా చేసుకుంటుంది నా మా అన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. బాపు నీ బిడ్డ సొంటి దాన్ని మనసులో ఏం పెట్టుకోకు. నేను మనసులో పెట్టుకోలేదు బిడ్డ. ఈ బంధం కలవాలని చెప్పి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తాను. గణేష్ ఆ మాటలు మనసులో పెట్టుకోకు. అయ్యో అత్తమ్మ, నేను అవి ఎప్పుడో మర్చిపోయిన అత్తమ్మ. నా బిడ్డను పెళ్లి చేసుకుంటావు కదా. చేసుకుంటా అత్తమ్మ.